నమస్తే అండి. నమస్తే అండి. పేదలకు పథకాలు ఇవ్వద్దంటూ ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేశారు. మీరు దీనికి ఏమంటారు? అందరికీ ముందుగా నమస్కారం అండి. ఇప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాల్లో భాగంగా ఇన్ని చేయూత పథకమైనా, ఆసరా పథకమైన ఎన్ని నవరత్నాల్లో భాగంగా పెట్టారో ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా కరోనా టైంలో కూడా ఇబ్బంది లేకుండా జనాలకు, పేద ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి సంవత్సరం కూడా బటన్ నొక్కే విధానం ద్వారా ప్రతి ఒక్కరికి పథకాలు వెళ్ళేయండి. ఇప్పుడు మొన్న కూడా ఎలక్షన్ కోడ్ రాకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ కూడా అన్నిటికీ కూడా ఓకే చేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టిన ఒక పిటిషన్ వల్ల జనాలకి, ఇప్పుడు ప్రజలకు అందరికీ కూడా, పేద ప్రజలందరికీ కూడా పథకాలు అందకంట పోయాయి అనే దానికి చాలా బాధపడుతున్నామండి. ఇదే పద్ధతి తెలంగాణలో కూడా ఈసీ దానికి ఓకే చెప్పింది. కానీ ఇక్కడ ఓకే చెప్పకపోవడానికి ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు నాయుడే ముఖ్య కారణం. ఆయన ఎవ్వరు 2014 సంవత్సరాలు సీఎంగా చేసినప్పటికి కూడా ఎవరికి, ఒక పేద ప్రజలకు ఎవరికి కూడా పథకాలు ఇవ్వలేదు, ప్రవేశపెట్టలేదు. అలాగే ఇప్పుడు ప్రవేశపెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడ్డుగా ఉండి ఇప్పుడు ఏ పథకాలు కూడా రానివ్వకుండా చేశారు. ఇది చాలా బాధాకరం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ఇప్పుడు అంటున్నారండి. ఎందుకంటే రేపు వచ్చే ఎలక్షన్, రేపు మే 13 వచ్చే ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్తారని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సరిపోద్దా అలాగా?